ఒక వ్యక్తి గురించి మనం పూర్తిగా తెలుసుకోకుండా అభిప్రాయం చెప్తే, ఆ వ్యక్తి గురించి నిజాలు తెలిసే కొద్దికి అభిప్రాయాల్లో మార్పు వస్తూ ఉంటుంది. అందుకే మనం ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఒక అభిప్రాయానికి రావాలి. ఆ అభిప్రాయాన్ని బయటకు చెప్పాలి. ఒక వ్యక్తి గురించి అభిప్రాయం ఎలా మారుతుంది అని మీరు అనుకోవచ్చు. అది ఎలా మారుతుంది అనేది మనకి విషయం పూర్తిగా అర్థమయ్యే కొందుకే అభిప్రాయాల్లో మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఆ మార్పు ఎలా వస్తుంది అనేది మీకు నేను ఒక కథ ద్వారాగా వివరిస్తాను. ఆ కథ ఏంటో మనం ఈరోజు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సఖీ తెలుగు అమ్మాయి. ఈరోజు మనం రాధ మరియు సూర్య గురించి తెలుసుకుందాం. కథ వింటున్నా కొద్దీ, కథలో ముందుకు సాగుతున్న కొద్దీ వీళ్ల మీద మీకున్న అభిప్రాయాలు ఏ రీతిగా మారుతాయో, మీరు ఎలా ఫీలయ్యారో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మరి ఇక కథలోకి వెళ్దామా? ఒక గ్రామంలో రాధ మరియు సూర్య అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరోజు ఈ ఇద్దరు కొంత దూరం ప్రయాణం చేయాలని అనుకున్నారు. అయితే వీరి ప్రయాణాన్ని రాజు మరియు రవి గమనిస్తున్నారు. రాజు రాధ పక్షంగా వాదించబోతున్నాడు. రవి సూర్య పక్షంగా వాదించబోతున్నారు. వీరి ప్రయాణం మొదలుపెట్టారు. రాధ గంట సమయంలోనే తన అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంది. సూర్య గంటన్నర సమయంలో తన అనుకున్న గమ్యస్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు వారు చేసిన ప్రయాణంలో రాధ గెలిచినట్టా? సూర్య గెలిచినట్టా? మీరందరూ రాధ గెలిచిందని అనుకుంటున్నారు కదా. రాజు కూడా రాధే గెలిచిందని వాదించసాగాడు. అయితే రవి అన్నాడు, రాధ ప్రయాణం చాలా సులువైనది. తన మార్గం చాలా తేలికగా ఉంది. కాని సూర్య ప్రయాణం కొండలలో, గుట్టలలో, లోయల గుండా వచ్చాడు. తన ప్రయాణం చాలా కఠినమైనది. అయినప్పటికిని సూర్య గంటన్నరలో తన గమ్యాన్ని చేరుకున్నాడు. కనుక ఈ ప్రయాణంలో సూర్య గెలిచినట్టు అని వాదించసాగాడు. ఇప్పుడు మీ నిర్ణయంలో మార్పు వచ్చిందా? మీరు కూడా గుట్టల్లో, లోయల్లో, కొండల్లో ప్రయాణం చేసిన సూర్య గెలిచాడు అని అనుకుంటున్నారా? వెంటనే రాజు అన్నాడు, తను గుట్టల్లో, కొండల్లో ప్రయాణం చేసిన రాధా వయసు 60 సంవత్సరాలు, ఇప్పుడు రాధే గెలిచినట్టు కదా అని అన్నాడు. మీ నిర్ణయంలో మార్పు వచ్చిందా ఫ్రెండ్స్? రాధా గెలిచిందని మీరు అనుకుంటున్నారా? రాధా వయసు 60 సంవత్సరాలు గనుక ఈ వయసులో ఆమె ఎంత దూరం ప్రయాణం గంటలో చేసి వచ్చింది. కనుక సులువైన ప్రయాణం అయినప్పటికీ రాధ వయసు రీత్యా రాధే గెలిచిందనుకుంటున్నాడు. వెంటనే రవి అన్నాడు, కానీ సూర్య బరువు 140 కిలోలు. అంత బరువుతో అంత కఠినమైన ప్రయాణం చేశాడు. కనుక సూర్య గెలిచినట్టు అని వాదించసాగాడు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? అంత బరువుతో అంత కఠినమైన కొండలలో ప్రయాణం చేసి వచ్చిన సూర్య గెలిచినట్టు అని అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, మొదట్లో మీరు ఎవరు గెలిచారు అని అనుకున్నారు? రాధ గెలిచిందని అనుకున్నారు. కానీ చివరకు వచ్చేసరికి మీరు ఎవరు గెలిచారని అనుకుంటున్నారు? సూర్య గెలిచాడని అనుకుంటున్నారా? అంతే ఫ్రెండ్స్, మొదటిలో మనకు ఒక వ్యక్తి మీద ఉన్న అభిప్రాయం చివరి వరకు అదే అభిప్రాయం ఉండకపోవచ్చు. ఎందుకంటే నిజానిజాలు బయటికి వెలువడే కొద్ది అభిప్రాయాల్లో మార్పు వస్తూ ఉంటాయి. అదే జీవితం. అందుకే మనం ఒక వ్యక్తి గురించి మనకున్న అభిప్రాయాలను ఫైనల్ డెసిషన్గా ఎప్పుడూ చెప్పకూడదు. అన్నీ తెలిసిన తర్వాతనే ఆ వ్యక్తి గురించి మన అభిప్రాయాన్ని బయటకు చెప్పాలి. మనం ఎవరి గురించి పూర్తిగా తెలియక ముందే అభిప్రాయానికి వస్తే ఆ నిర్ణయం అనేది మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి గురించి పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే ఒక అభిప్రాయానికి రావాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.